వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించండి. నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది. నిజామాబాద్లో నిర్వహించిన రోడ్ షో అనంతరం నెహ్రూ పార్క్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సభకు పెద్ద ఎత్తున హాజరైన జనం. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, బాల్కొండ ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, వినయ్ రెడ్డిల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజానికం. గౌడ కులస్తులు గీతా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన హొన్నాజీపేట గ్రామస్తులు. పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. ఆశీర్వదించండి, సేవకుడిగా పనిచేస్తా. ఆర్మూర్ జగిత్యాలలో ఎన్నికల ప్రచారం. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. పోలింగ్కు 48 గంటల ముందు బల్క్ ఎస్ఎంఎస్లు ప్రచారం నిషేధం. నిజామాబాద్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. కాంగ్రెస్ బీజేపీల మోసపూరిత హామీలు నమ్మొద్దు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి ఏర్గట్ల, ముప్కాల్, బాల్కొండలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ జిల్లాలో అనుమతి లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటాం. K6 కథనానికి స్పందించిన నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తాను అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇందూరుకు ప్రభుత్వ ఇంజనీరింగ్, మహిళా డిగ్రీ కళాశాలలు, రింగ్ రోడ్డు ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. నగరం స్మార్ట్ సిటీలో ఉండేలా చొరవ చూపుతానన్నారు. కోడ్ ముగియగానే ఆర్మూర్లో పురపాలక సంఘం కార్యాలయ భవనానికి 16 కోట్ల రూపాయలు మంజూరు చేస్తానన్నారు. చైర్పర్సన్ లావణ్య తన దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మాటిచ్చారు. ఇవన్నీ చేసే బాధ్యత నాది. మీరంతా 13న జరిగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసి గెలిపించే బాధ్యత తీసుకోవాలని కోరారు. 10 ఏళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని, అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందామని చెప్పారు. 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరిపిస్తానని అప్పటి ఎంపీ కవిత మోసగించారు. 2019 ఎన్నికల్లో 5 రోజుల్లో పసుపు బోర్డు కోసం అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేశారు. రాజ్నాథ్ సింగ్, రామ్ మాధవ్లతో ప్రకటన చేయించారు. 6 అడుగుల అహంకారమే అరవింద్. ఆయన నిర్లక్ష్యం వల్లే నిజామాబాద్కు నిధులు రాకుండా పోయాయి. ఆర్మూర్లో భాజపా ఎమ్మెల్యేను గెలిపించి పెనం పైనుంచి పోయిలు పడినట్లయింది. ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి ఏమైనా నిధులు తెచ్చారా అని ప్రశ్నించారు. ఈసారి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వండి. స్వయాన రైతు, 40 ఏళ్ల ప్రజా జీవితంలో మచ్చలేని నాయకుడు జీవన్ రెడ్డి అని ఆయనను గెలిపించాలి. లేదంటే మంచి ఓడిపోయి మోసమే గెలిచినట్లవుతుందని పేర్కొన్నారు. పసుపు బోర్డు కోసం ఆర్మూర్ ప్రాంత రైతులు 2021లో చేసిన ధర్నా తన ఎదుగుదలకు దోహదం చేసిందన్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పాల్గొన్న ఆ ధర్నా సోనియమ్మ దృష్టిని ఆకర్షించడంతో పీసీసీ అధ్యక్ష పదవి, ఆ తర్వాత పోరాటాలతో పార్టీ అభివృద్ధికి చేసిన కృషి చూసి సీఎం పదవి ఇచ్చారని వెల్లడించారు. ఆదర్శ గ్రామం అంకపూర్. ఇక్కడి రైతుల చైతన్యం ఇతరులకు స్ఫూర్తి. నల్ల చట్టాలు రద్దు చేయించిన హర్యానా, పంజాబ్ మాదిరిగానే ఆర్మూర్ రైతులు పోరాట పటిమ కలిగి ఉంటారని తెలిపారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పుర చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య, మాజీ మంత్రి మండవ, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నాయకులు అరకెల, ఏల్హలిత, అన్వేష్ రెడ్డి, తాహిర్, గడుగు గంగాధర్, వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డి, కేశవేణు, ధర్మపురి సంజయ్, ఏ సుజాత పాల్గొన్నారు. పసుపు రైతులు కలిసి ప్రజల్ని మోసం చేసినందుకు, రైతులను నట్టేట ముంచినందుకు
దాదాపుగా 70 మంది రైతులు ఎన్నికల బరిలో దిగి కల్వకుంట్ల కవితను టిఆర్ఎస్ పార్టీని పొందబెట్టి బోడగుండు బాండ్ పేపర్ ఇచ్చినోని గెలిపించారు. 100 రోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరిస్తాని మోసం చేస్తే పొందబెట్టిన మీరు బాండ్ పేపర్ రాసిచ్చి 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి 5 ఏళ్ళైనా ఇవాళకి పసుపు బోర్డు తనను గెలిపిస్తే నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా మారుస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిజామాబాద్కు ప్రత్యేకత ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బీడీ కార్మికులందరికీ పెన్షన్ అందిస్తామన్నారు. 2019లో డిఎస్ కొడుకు అని పార్టీలకు అతీతంగా అరవింద్ను గెలిపించారని, ఇప్పుడు ఆయన అహంకారపూరిత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. రైతు బిడ్డనైన తనకు రైతుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆర్మూర్ బాల్కొండ రైతాంగం చైతన్యవంతులని, ఈ ప్రాంతానికి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలతో సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. లక్కంపల్లి సెజ్లో వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతులకైతే ఉందంటే అది ఈ ప్రాంతం ఆర్మూరు, ఈ ప్రాంతంలో ఈ నిజామాబాద్ ప్రాంతంలో హర్యానా, పంజాబ్ రైతులకు ఎట్లయితే ఆత్మ గౌరవం కోసం ఆఖరి శ్వాస వరకు కొట్లాడతారో ఈ ఆర్మూరు ప్రాంత రైతులు కూడా అదే పౌరుషంతో కొట్లాడే వాళ్ళు. అందుకే ఇవాళ మీకందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మీ సమస్యలు పరిష్కరించాలన్నా, మీ పసుపు బోర్డు మీకు రావాలన్నా, మీ చక్కెర కర్మాగారం తొందరలోనే తెరుచుకోవాలన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంటుకు ఎన్నిక కావాలి. నిజామాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు కావాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. నియోజకవర్గంలోని 21 ప్యాకేజ్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయాలని, నిజామాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు కావాలని ముఖ్యమంత్రిని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కోరారు. అదేవిధంగా పోడు భూముల సమస్యను పరిష్కరించాలని కోరారు. రైతులపై ఉన్న కేసులను ఎత్తివేయాలన్నారు. తప్పకుండా చల్లని చూపు మన పైన ఉంటుందని కోరుకుంటూ మరి జీవనైనా మనకు తోడైతే అక్కడ మనకు పెద్ద దిక్కుగా ఉంటాడు ఢిల్లీలో అని చెప్పి కోరుకుంటూ మరి ఇవాళ మార్పు కోరుకున్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి మోడీని కూడా దించి మన ప్రియతమ రాహుల్ గాంధీ గారు ఇందిరమ్మ మనమని ప్రధానమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నిజామాబాద్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అవసరమని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ప్రజల అభిమానంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నిజామాబాద్ నగరానికి వచ్చారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 6 గ్యారంటీలను ప్రజల ముందుకు తీసుకువచ్చారని పేర్కొన్నారు. నిజామాబాద్ ఉత్తర తెలంగాణలో పెద్ద జిల్లా అని, జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఉమెన్స్ కళాశాల, విమానాశ్రయం నిర్మించాలని రేవంత్ రెడ్డిని కోరారు. మా ప్రియతమ నాయకుడు ఎంతో దూరంకి వెళ్ళి వారిని చూడాలని, వారి మాటలు వినాలని చాలా సంతోషం, ఆనందంతో వచ్చిన మీరందరూ ఎదురుస్తున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఈ వేదిక పైన కర్ణాటక మంత్రివర్యులు బోసరాజు గారు వేదిక పైన ఉన్నారు. జీఎస్టీ పేరుతో ప్రజలను బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. జీఎస్టీ పేరుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లో ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏ ఒక్క నిరుద్యోగికి కూడా మోదీ ప్రభుత్వం ఉద్యోగాలను ఇవ్వలేదన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువకులను ఆదుకుంటుందన్నారు. ఈ విధంగా నేను ఎక్కువ మాట్లాడకుండా మనం అందరము ఈ 4 రోజులు కష్టపడి కాంగ్రెస్ రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడం కోసం జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం నిజామాబాద్లో జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు.
నరేంద్ర మోడీ ప్రజలకు అన్ని అబద్ధపు హామీలను ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. और हम फजर के साथ ही पोलिंग बूथ पर जाकर हमारा हाथ के निशान को और बटन हाथ पे लगाकर जिताइए। जैसे हमारे नमाज फर्ज है उसी तरीके से आज वोट डालिए। देश खतरे में है, संविधान खतरे में है, लोकतंत्र खतरे में है। मगर इस ऐसे वक्त में रेवंत रेड्डी जी आपके पास आए हुए हैं। బీజేపీ కాంగ్రెస్ నాయకులు దొంగ మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఆశన్నగారి జీవన్ రెడ్డితో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో ఆలూరు రోడ్ నుండి గోల్ బంగ్లా వరకు పాదయాత్రలో పాల్గొని ప్రజలను కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, తులం బంగారం లేదు, రుణమాఫీ 2 లక్షలు లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చారు. 420 హామీలు ఇచ్చి ప్రజలను నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. నేను ఆర్మూర్ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులతో కొట్లాడి నిధులు సమకూర్చి తీసుకువచ్చా. ఇప్పుడు కూడా అదే ధైర్యంతో ఉన్నా. ఎంపీ ఎలక్షన్లో ఆశీర్వదించండి, మీకోసం కొట్లాడతానన్నారు. కోరుట్ల, జగిత్యాల, బాల్కొండ ముగ్గురు మన ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ పార్టీకి ఎంతో మద్దతు ఉంది. సర్వేల ప్రకారం మనం గెలవబోతున్నామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాయకులు దొంగ మాటలు చెప్పడం తప్ప ప్రజలకు చేసింది శూన్యమన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు డూప్లికేట్ అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు, కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ పార్టీ కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అది ఒరిజినల్. ఇప్పుడున్న వారంతా డూప్లికేట్ నాయకులు మాత్రమే. కావున అవ్వలకు, అక్కలకు, అన్నదమ్ములకు తెలియజేయనదేమనగా నన్ను గెలిపించండి. గెలిచిన తర్వాత నిజామాబాద్ ప్రజల కోసం పార్లమెంట్లో పోరాటం చేస్తా. తెలంగాణ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీని ముట్టడి చేస్తా. ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా బరాబర్ అడుగుతా. మీకోసం పోరాటం చేస్తా. కావున దయచేసి ఆలోచించండి, ఒకసారి ఆశీర్వదించండి. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేసింది? ఆయన ప్యూర్ కాంగ్రెస్ పార్టీ మనిషి కాదు. డైరెక్ట్ చెప్తాను, నేను తన్నాడు నకిలీ అని జీవన్ రెడ్డి. నేను డైరెక్ట్ చెప్తాను, కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ పార్టీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఉండే. నా గురించి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు యువకులు జరుపుకోవచ్చు. మాట ఇస్తే తప్పే వ్యక్తిని కాదు, నేను మాట మీద ఉండే వ్యక్తిని. మా అమ్మలకు మా అక్కలు చెప్తున్నా, నన్ను గెలిపించండి, దయచేసి కారు గుర్తు కొట్టేయండి. నేను గెలిచిన తర్వాత నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్లో పనిచేస్తున్న అన్ని రకాల కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లోని ఉమామహేశ్వర ఆలయంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పూజలు చేశారు. అనంతరం శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ అడ్వైజ్ చాటు అన్ని రకాల కార్మికుల సమావేశంలో వారు పాల్గొన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలన్నారు. శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, మాజీ మేయర్ సంజయ్, భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు మద్దతు ధర నిర్ణయించడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించడం జరుగుతుందో ఆ మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత. కానీ కేంద్రంలో ఏం చెప్తుంది భారతీయ జనతా పార్టీ? మేము మద్దతు ధర నిర్ణయించేస్తున్నాం. ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సైలెన్స్ పీరియడ్లో భాగంగా ఈ నెల మే 11 సాయంత్రం 6 గంటల నుండి మే 13 సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి అభ్యంతరకరమైన రాజకీయపరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ ఎస్ఎంఎస్లపై ఎన్నికల సంఘం నిషేధం విధించడం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పోలింగ్కు ముందు 48 గంటల సైలెన్స్ పీరియడ్లో ఎవరు కూడా రాజకీయపరమైన ఎస్ఎంఎస్లు, బల్క్ ఎస్ఎంఎస్లను పంపకూడదని కలెక్టర్ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే బల్క్ ఎస్ఎంఎస్లను నిశితంగా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. సైలెన్స్ పీరియడ్లో నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఎవరైనా అభ్యంతరకరమైన ఎస్ఎంఎస్లు, రాజకీయపరమైన బల్క్ ఎస్ఎంఎస్లు పంపినట్లయితే విచారణ జరిపి భారత శిక్షా స్మృతి, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, ఎన్నికల ప్రవర్తన నియమావళి 1961 ప్రకారం జారీ చేయబడిన సూచనలు, ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎస్ఎంఎస్లను పంపడానికి అయ్యే ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు.
ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఈ నెల 12, 13 తేదీల్లో ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయొద్దని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి లేకుండా పోలింగ్ రోజున అలాగే పోలింగ్కు ఒకరోజు ముందు అనగా ఈ నెల 12, 13వ తేదీలలో ప్రింట్ మీడియాలో ఇలాంటి ఎన్నికల ప్రచార ప్రకటనలను ప్రచురించకూడదని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం తెలిపారు. వివిధ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు, ఇతరులు ఎవరైనా సరే ముందస్తుగా ఎంసీఎంసీ ద్వారా అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని ధృవీకరణ పొందాలని సూచించారు. లేని పక్షంలో ఎన్నికల కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం తనకున్న అధికారాలను వినియోగిస్తూ తగు చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 12, 13 తేదీలలో ప్రింట్ మీడియాలో ఎన్నికల ప్రచార ప్రకటనలు ప్రచురితం చేయదలిచిన వారు తప్పనిసరిగా ఎంసీఎంసీ ద్వారా ముందస్తు అనుమతి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే రీతిలో ఆవేశపూరితమైన, తప్పుదోవ పట్టించే, ద్వేషపూరిత ప్రకటనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబడదని స్పష్టం చేశారు. 35వ డివిజన్లో బీఆర్ఎస్ నాయకుడు కరిపేరాజు వంజరి ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేశారు. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆదేశాల మేరకు నిజామాబాద్ అర్బన్ మాజీ యువజన విభాగం అధ్యక్షులు కరిపేరాజు వంజరి ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం అర్బన్లోని 35వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. ఈ ప్రచారంలో కరిపేరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని చేతి గుర్తుడు మొండి చేయి చూపించారని, రైతులకు 2 లక్షల రుణమాఫీ, వృద్ధులకు 4000 పెన్షన్, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 పెన్షన్, చదువుకునే విద్యార్థినులకు స్కూటీ ఇలా మోసపూరిత వాగ్దానాలతో మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని నమ్మక ద్రోహం చేశారని, ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ఒక మోసకారి అని, 2018 ఎన్నికల్లో పసుపు బోర్డు అని, స్మార్ట్ సిటీ అని ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ శ్రీరామునికి హనుమంతుని వలె రామభక్తుడని, ప్రజల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకుడు. బాజిరెడ్డిని గెలిపిస్తే నిజామాబాద్ అభివృద్ధి చెందుతుందని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి బాజిరెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో 35వ డివిజన్ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కరిపే జయ, అనసూయ, అన్వేష్, సులోచన, ఇంద్రదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ అర్బన్లోని 35వ డివిజన్లో ఇంటింటికి కేసీఆర్ గారి కారు గుర్తుకు బాజిరెడ్డి గారి ఎన్నికల కోసం ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కొరకు ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఎవరింటికి పోయినా కానీ 6 గ్యారంటీలు, హామీలు అని చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత మాకు ఎటువంటి వరాలు కానీ ఎటువంటి హామీలు కానీ నెరవేర్చలేనందుకు కోపంతో ఉన్నారు. బాజిరెడ్డి గారికి అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు పిలుపునిస్తూ ఉన్నారు. K6 GTPL కథనానికి స్పందన లభించింది. అనుమతులు లేకుండా కొనసాగే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ దుర్గాప్రసాద్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో అనుమతి లేకుండా కొనసాగే ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు అనుమతి లేని పాఠశాలలో తమ పిల్లలను చేర్పించవద్దని సూచించారు. కాగా వేసవిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోలింగ్ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు నిషేధమని కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకొని ఎలక్షన్ కమిషన్ నియమావళిని అనుసరిస్తూ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 11న సాయంత్రం 6 గంటల నుండి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని, ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో జిల్లా ఇతర వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలో ఉండకూడదని స్పష్టం చేశారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ, పోలీస్ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జింగ్లు తనిఖీ చేయాల్సిందిగా కలెక్టర్ సూచించారు. కాగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెక్షన్ 126(1)(b) ఆర్పీ యాక్ట్ 1951 ప్రకారం ఒపీనియల్ పోల్, ఎగ్జిట్ పోల్స్ నిషేధమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల నుండి ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించారు.
మతోన్మాద ఫాసిస్టు బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించండని ప్రజాస్వామిక లౌకిక ప్రజాతంత్ర హక్కుల కోసం నిలబడదామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ అన్నారు. గురువారం నాడు సిరికొండ మండలంలోని గడుకుల గ్రామంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం తదనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లుగా దేశ ప్రజలను నిలువు దోపిడీ చేసిందన్నారు. వివిధ ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు అమ్మేసిందన్నారు. వివిధ రాష్ట్రాలు దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్న కులగణన చేపట్టలేదన్నారు. 2014లో 65 రూపాయలు పెట్రోల్, 52 రూపాయల డీజిల్, 410 రూపాయలుగా ఉన్న గ్యాస్ ధరలను తగ్గిస్తానని అధికారంలోకి వచ్చి ధరలు తగ్గించకపోగా పెట్రోల్ 110 రూపాయలు, డీజిల్ 100, గ్యాస్ 1100 చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలన్నీ రెట్టింపు చేశాడన్నారు. ప్రజా వ్యతిరేక బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఎన్డీఏ శక్తులను ఓడించాలని, ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరం మాట్లాడగా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, పి భవన్న, జి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2014లో రైతాంగానికి రెండింతల ఆదాయం తెచ్చిపెట్టి అభివృద్ధి చేస్తానన్నావు, తెచ్చి పెట్టావని అడుగుతా ఉన్నాం. రెండవది, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ప్రకటించావు, తెచ్చావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రతి ఇంటికి నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు జీరో ఖాతాలు వేస్తానని చెప్పేసి చెప్పావు, అది తెచ్చావని అడుగుతా ఉన్నాం. అట్లాగే ప్రపంచం అంతా కూడా కరోనా మహమ్మారి దాడిలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ చిన్న చిన్న దేశాలు కూడా కాంగ్రెస్ భాజపాల మోసపూరిత హామీలు నమ్మొద్దని బారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి ఏడుగట్ల, ముప్కాల్, మెండోరా, బాల్కొండ మండలాల్లో బుధవారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో మోసగిస్తే భాజపా పసుపు బోర్డు పేరుతో రైతులను నమ్మించే ప్రయత్నం చేస్తోందన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలో ఏ ఒక్కటి పూర్తిగా అమలు కాలేదని మండిపడ్డారు. క్వింటా ధాన్యానికి 500 రూపాయల బోనస్, రైతు బంధు పెంపు, కౌలు రైతులకు 15,000 రూపాయలు వంటివి అమలు చేయలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలు కావాలంటే కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బారాస హయాంలో అన్ని వర్గాల సంక్షేమం జరిగిందని, అప్పుడు చేపట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాలని చూస్తుందన్నారు. భాజపా ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. ఆ 2 పార్టీలను నమ్మి మోసపోవద్దన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ లావణ్య, ఎంపీటీసీ సభ్యుడు మధు, బారాస మండల అధ్యక్షులు పూర్ణానందం, ముస్కు భూమేశ్వర్, ప్రవీణ్ రెడ్డి, నాయకులు నర్సయ్య, అష్రఫ్, బర్మ చిన్న నర్సయ్య, పద్మ, వెంకటరెడ్డి, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోర్లు అవసరం లేకుండే ఇవాళ బోర్లు కూడా వస్తా ఉన్నాయి, చెరువులు ఎండిపోతా ఉన్నాయి, బోర్లు ఎండిపోతా ఉన్నాయి నీళ్లు లేక. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి 5 ఏళ్ల కాలంలో. బాధగా ఉన్నది. మీరు అనుకున్నవి, మీరు నమ్మినవి, మీరు ఆ మాటలు నమ్మి ఏదైతే మీకు వస్తుంది అనుకున్నామో అవి కూడా ఒక్కటి కూడా రాలేదు. చాలా మాటలు చెప్పినారు. 2,000 రూపాయలు 4,000 చేస్తామన్నారు పెన్షన్, తులం బంగారం ఇస్తామన్నారు కళ్యాణ లక్ష్మిలో, ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కేసీఆర్ అయితే 10,000 ఇస్తున్నాడు రైతు బంధు. నగరంలోని సుభాష్ నగర్లో నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేశారు. నగరంలోని 43వ డివిజన్ సుభాష్ నగర్లో నూడా మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మొద్దని సూచించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నేను నా వార్డు సభ్యులతో కలిసి ఈరోజు 43 డివిజన్ సుభాష్ నగర్ మొత్తం తిరగడం జరిగింది. ఇంటింటి ప్రచారం జరిగింది. మరి చూస్తున్నాం గత 5 నెలల్లో మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ప్రజలకు మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని మరి కాంగ్రెస్ అయితే పూర్తిగా 6 గ్యారంటీలు 420 హామీలతో వచ్చి ప్రజలను మోసం చేసింది. 4 నెలల్లోనే చూస్తే వాతావరణం ఈరోజు చూస్తే కరెంటు కోతలు, వాటర్ ఇబ్బంది, తాగునీరు, సాగునీరు సమస్యలు ఏర్పడ్డాయి. మరి ఖచ్చితంగా మొదటి నుంచి కేసీఆర్ చెప్తూనే ఉన్నారు, మరి ఇతర పార్టీలను నమ్మి ఓటేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి. మరి ఈసారైనా మంచి అవకాశం మన అసెంబ్లీలో పోయింది, కానీ ఈసారి పార్లమెంట్లో అవకాశం ఉంది. మేము పార్లమెంట్లో ఉంటే ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, అటు కేంద్రంలో కావచ్చు, కేసీఆర్ అర్థంలో మా ఎంపీలందరూ కోట్లాడి మన హక్కులను కలిపి. నగరంలోని ఎల్లమ్మగుట్టలో బొందిల రజక సంఘం ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ సింగ్ 484వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నగరంలోని ఎల్లమ్మగుట్టలో బొందిల రాజక సంఘం ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ సింగ్ 484వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ నీతు కిరణ్ హాజరై మాట్లాడారు. మహారాణా ప్రతాప్ సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా బొంది రజక సంఘం ఆధ్వర్యంలో మేయర్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బలరాం సింగ్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ సింగ్, కోశాధికారి మహేందర్ సింగ్, చందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి అక్బర్ లాంటి ఎంతోమంది ముస్లిం రాజుల గుండెల్లో నిద్రపోయినటువంటి గొప్ప శక్తిశాలి మన మహారాణా ప్రతాప్ సింగ్ గారు, వారి యొక్క 484వ జయంతి సందర్భంగా ఈరోజు ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో మా సోదరులంతా సోదరిమణులందరూ కలిసి ఆయన జయంతి ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ఫోటోకి దండ వేసి మరి ఆయనకు ఘనానివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆయన 1540 మే 9న 10 ఏళ్లు జహీరాబాద్కు ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ తన నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. బాన్స్వాడ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి గురువారం రుద్రూర్ మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు 2019 ఎన్నికల్లో బీబీ పాటిల్ను గెలిపిస్తే 10 ఏళ్లు ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ ప్రజలకు చేసింది శూన్యమని ఆ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బిడ్డకు టికెట్ ఇవ్వడం ఎంతో సంతోషమని, ప్రజలంతా గాలి అనిల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ముఖ్యమంత్రి అయినరు. మళ్ళీ ఈ 5 నెలల ఏమైంది? మళ్ళీ రాష్ట్రం చీకటిమయమైంది. ఎవరికైనా వెలుగు నింపే పనులు అవుతున్నాయి ఈరోజు మన రాష్ట్రంలో? ఎవరికైనా ప్రభుత్వం నుంచి ఏ ఒక్క పైసా లాభం పొందేటట్టు అవుతుందా ఈరోజు? ఎవరికైనా అయిందా ఈరోజు? ఎవరికైనా 5 నెలల అస్సలు రాలే. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రచార భాగంలో, ఎలక్షన్లో ప్రచార భాగంలో డిసెంబర్ 9 తారీఖు రోజు సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి మరికల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, సదాశివనగర్లోని శ్రీ సాయి రైస్ మిల్లును అదనపు కలెక్టర్ చంద్రమోహన్ గురువారం నాడు సందర్శించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిచి ఆందోళనకు గురవుతున్న రైతులు అధైర్యపడవద్దని, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని, ధాన్యం ఆరబెట్టి తీసుకురావాలని సూచించారు. అకాల వర్షాలు పడుతున్నందున కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకుని రైతులకు అందించాలని, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. వర్షాలు పడే సూచనలున్నందున వడివడిగా ధాన్యం తూకం వేసి ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ వెంటనే పూర్తి చేయాలన్నారు. మిల్లర్లు కూడా 24 గంటల్లోగా ధాన్యం అన్లోడ్ చేసుకుని లారీలను తిప్పి పంపుతూ వెంటనే ట్రక్ షీట్ జారీ చేయాలని ఆదేశించారు. మిల్లు సామర్థ్యం మేరకు మరాడించిన సీఎంఆర్ బియ్యాన్ని భారత ఆహార సంస్థకు పంపాలని మిల్లర్కు సూచించారు. కాగా జిల్లాలో ఇప్పటి వరకు 332 కేంద్రాల ద్వారా 38,082 మంది రైతుల నుండి 482 కోట్ల 38 లక్షల విలువ గల 2,19,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 374 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నిత్యానందం, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీ 41వ డివిజన్లో బీఆర్ఎస్ నాయకుడు హైమద్ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేశారు. నగరంలోని 41వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో బీఆర్ఎస్ నాయకుడు హైమద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ మోసపూరిత అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాయని అన్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. 41వ డివిజన్లో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నాం. బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపించాలని చెప్పి నాతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విజయలక్ష్మి గారు, గంగ గారు, అశోక్ గారు, వీరందరితో కలిసి, బొమ్మెర జ్ఞానేశ్వర్ గారు, వీరందరితో కలిసి ఈరోజు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంటింటికి వెళ్ళి కలుస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ వైఫల్యాన్ని నిలెత్తి చూపిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలారా గమనించండి, ఒకప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మనకు కళ్యాణ లక్ష్మి పేరుతో 1,116 రూపాయలు ఈరోజు మనకు అందరికీ అందిస్తూ ఉండే. ఈరోజు ఆ స్కీమ్ అనేది కనీసం అప్లికేషన్ పెట్టడానికి కూడా సైట్ ఓపెన్ కావట్లేదు. కాంగ్రెస్తోనే అభివృద్ధి పథకాలు సాధ్యమని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గడప గడపకు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అంటూ జోరు పెంచింది. అందులో భాగంగా నేడు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు పాషా మొహినుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంచారి, ప్రముఖ నాయకులు కౌన్సిలర్ శరత్ రెడ్డి ఆధ్వర్యంలో 18వ వార్డు అంబేద్కర్ కాలనీలో గడప గడపకు కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తూ జోరును పెంచారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభయహస్తం 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని, మిగిలినవి ఎన్నికల తర్వాత అమలు చేస్తామని, అలాగే రాహుల్ గాంధీ ప్రధాని, జీవన్ రెడ్డి ఎంపీ అయినాక కేంద్ర ప్రభుత్వం నుండి మరిన్ని పథకాలు చేరే విధంగా చూస్తామని, అలాగే స్థానిక ప్రజల అంశాల పరిష్కారానికై చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలు కూడా వారికి విశేష స్పందన వ్యక్తం చేస్తూ నాకు ప్రభుత్వం నుండి అన్ని విధాల అండదండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, కౌన్సిలర్లు దాము శ్రీకాంత్ గౌడ్, కాలనీ వాసులు వీరయ్య, పూశెట్టి, లాలు, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ పరిశీలించారు. సాలూర మండల ఎన్నికల ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గురువారం పరిశీలించారు. సాలూర ప్రభుత్వ పాఠశాల, తగ్గెల్లి ప్రభుత్వ పాఠశాల, ఫతేపూర్ ప్రభుత్వ పాఠశాల, ఉమ్మన్పల్లి ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట సాలూరు మండల రెవెన్యూ అధికారులు, పలు శాఖల అధికారులు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరికొండ, రావుట్ల, న్యావనంది గ్రామాలలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు నరేంద్ర మోడీ అమలు చేసినటువంటి పథకాల గురించి వివరించారు. కరోనా సమయంలో దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందించి ప్రాణాలను కాపాడాడని దినేష్ అన్నారు. ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్తున్న యువకులు కుటుంబ సభ్యులకు దూరమై అనేక ఇబ్బందులను పడుతున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలను, ఉపాధిని కల్పిస్తామన్నారు. 30 ఏళ్ల రాజకీయంలో ఎన్నో పదవులలో నరేంద్ర మోడీ ఉన్నప్పటికీ సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేదని అన్నారు. దేశం కోసం, మన కోసం బతికి నరేంద్ర మోడీ లాంటి నాయకుడిని గెలిపించుకోవాలన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశాన్ని మరింత అభివృద్ధి పథకంలో నడిపిస్తారని, 13వ తారీఖున జరగబోయే ఎన్నికలలో తమ ఓటును కమలం పువ్వు గుర్తుకు వేసి ధర్మపురి అరవింద్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, నక్క రాజేశ్వర్, రామస్వామి, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలా చాలా మంది గల్ఫ్ లో ఉంటారు, దుబాయ్ లో ఉంటారు. అక్క ఒక వ్యక్తి దుబాయ్ పోవడంటే ఏదో 20,000 30,000 సంపాదించిన గోడు కాదక్క, జీవితం కోల్పోతాడు ఒక వ్యక్తి దుబాయ్ పోతే. తల్లిదండ్రులకు దూరం ఉంటాడు, తోడబుట్టులకు దూరం ఉంటాడు, కట్టుకున్న భార్యకు దూరం ఉంటాడు, కన్న పిల్లలకు దూరం ఉంటాడు. ఇలా ఆయన పడే బాధ వర్ణాయిస్తాం. ఈడున్న ఆయనేమో ఆడ 50 డిగ్రీల టెంపరేచర్ ఆడ పనిచేస్తే ఈడ మీరు బీడీలు చేసో, కైకిలు కొయ్యో, కూలి పని కొయ్యో. దర్పల్లి మండలంలో మద్దుల గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కూలీల వద్ద దర్పల్లి ఎంపీపీ నల్లసరిక హనుమంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దర్పల్లి ఎంపీపీ నల్లసరిక హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించారు, పథకాలు అందించారు. తిరుగులేని నాయకుడు జిల్లా టైగర్ బాజిరెడ్డి గోవర్ధన్ను నిజామాబాద్ ఎంపీగా గెలిపిస్తే మనకున్న సమస్యలను పార్లమెంట్లో గలమెత్తే వ్యక్తి, మనకు కావలసిన నిధులు తీసుకొచ్చే నేత కాబట్టి ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీ సాధించి ఇవ్వాలని ఆమె అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పింది. స్త్రీలకు బస్సు ఫ్రీ అని ఒకటి పెట్టి మహిళలకు బస్సులో ప్రయాణికులు వెళ్తూ కొట్లాటలు, తోపులాటలు. అందుకని ఎమ్మెల్యేగా ఓడిన మన బాజిరెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి ఎంపీపీ నల్లసరిక హనుమంత్ రెడ్డి, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు నల్ల హనుమంత్ రెడ్డి, పీస్ రాజ్పాల్, పరశురాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ బుద్దె సావిత్రి కుటుంబ సభ్యులను బోధన్ జర్నలిస్టులు పరామర్శించారు. బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి భర్త అయిన ప్రముఖ రాజకీయ నేత బుద్దె రాజేశ్వర్ గత 15 రోజుల క్రితం హఠాన్మరణం చెందారు. దాంతో సమాచారం తెలిసిన బోధన్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు గురువారం సాలూరాలోని ఎంపీపీ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బుద్దె రాజేశ్వర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు గడ్డం గంగులు, వినాయక్ రాజ్, లింబురు లక్ష్మణ్, ఉమాకాంత్, రమేష్, అఫ్రోజ్, గ్రామస్తులు బుర్ర గంగారం, అల్లి రమేష్, బుద్దె లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. సాలూరా గ్రామ సొసైటీ చైర్మన్గా, సర్పంచ్గా, ఎంపీటీసీగా ఎన్నో బాధ్యతలు స్వీకరించి బోధన్ మండలానికి ఆయన సతీమణి ఎంపీపీగా పదవి చేపట్టి ఉమ్మడి మండల ప్రజలకు ఎన్నో సేవలు అందించిన మా నాయకులు, మా సాలూరా వాస్తవులు బుద్ధిరాశ్వర్ అన్న ఈరోజు హఠస్మరణం చెందడం మాకందరికీ తీవ్రంగా కలిసివేసింది. ఆయన లేని లోటు తీర్చలేనిది. ఏప్రిల్ 9వ తేదీన బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా
సిపిఐఎం బోధన్ డివిజన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిపిఐఎం పార్టీ బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యులు ఏ శాల గంగాధర్, సిపిఎం పార్టీ బోధన్ మండల నాయకులు దాసరం ప్రకాష్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ గత 10 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్ని, కార్మికుల్ని, వ్యవసాయ కూలీలు, పేద ప్రజలని సమస్యలు పరిష్కారం చేయకుండా ఎక్కడి సమస్యలు అక్కడే ఉంచుతూ మతం పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద రాజకీయాలు చేస్తూ అధికారాన్ని కొనసాగిస్తూ మరోసారి కూడా గెలవడానికి, ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మే 13వ తారీఖు జరిగే ఎన్నికలలో బీజేపీ పార్టీని ఓడించి ఇండియా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించాలని ప్రజలందరికీ కరపత్రాలు, బుక్కులు పంపిణీ చేస్తూ ప్రచారం చేశారు. ప్రజలు స్పందిస్తూ ఖచ్చితంగా ఈ ఎన్నికలలో బీజేపీని ఓడించి, టీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామన్నారు. గతంలో ఇచ్చిన హామీలు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ పూర్తి స్థాయిలో ప్రజలకు అమలు చేయలేదు. కాబట్టి ఈ ఎన్నికల్లో 2 పార్టీలను వడగొట్టి కాంగ్రెస్ని గెలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పడాల నర్సయ్య, పడాల రాజవ్వ, కోమటి పోషవ్వ, తిప్పమ్మ, సాయిబాబు, సుమన్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. దేశ వనరుల కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి ప్రజలను రోడ్డు మీద నిలబెట్టి ప్రజల మధ్య మత చిచ్చు పెట్టే ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద పార్టీని చిత్తుగా ఓడించండి. ఇండియా కూటమి అభ్యర్థి అయిన జీవన్ రెడ్డిని గెలిపించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య ప్రజలను కోరారు. ఈ నెల 9న డిచ్పల్లి మండలంలోని దూస్గం గ్రామ ఉపాధి కూలీ పని క్షేత్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వారితో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, కనీస వేతన చట్టం ప్రకారం కూలీ లభించడం లేదన్నారు. భారత వ్యవసాయాన్ని బలిపీఠంపై నిలబెట్టిన మోడీ రైతులను తమ పంట భూముల నుండి బేదకాలు చేయించి ఆ భూములను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని వారన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను, 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల ఉపాధిని దెబ్బతీశారని అన్నారు. ప్రజల మీద రాముని పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయం చేస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీలను చిత్తుగా ఓడించాలని, ఇండియా కూటమి అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓట్లేసి గెలిపించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి జేపీ గంగాధర్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్, పీఓడబ్ల్యూ నాయకురాలు మొద్దు భారతి, దేవస్వామి తదితరులు పాల్గొన్నారు. గౌడ కులస్తులు, గీతా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అన్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల లక్ష్మీ కళ్యాణ మండపంలో గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరై మాట్లాడారు. గౌడ కులస్తులకు, గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, కాంగ్రెస్ నాయకులు ఈరవతి అనిల్, గడుగు గంగాధర్ పాల్గొన్నారు. పదిహేనవ డివిజన్ అర్సాపల్లిలోని మంగమ్మ కాలనీలో మాజీ కార్పొరేటర్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరంలోని 15వ డివిజన్లోని అర్సాపల్లిలో గల మంగమ్మ కాలనీలో మాజీ కార్పొరేటర్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. పెట్రోల్ ధర 60 రూపాయలు ఉన్నది, ఇవాళ 110 రూపాయలకు వచ్చింది. ఒక పెట్రోల్, డీజిల్ ధరలతో మొత్తం మనకు సరుకుల రేట్లు అన్నీ పెరిగిపోతాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వల్ల కూరగాయలు, పప్పు, ఉప్పు, నూనెతో సహా ప్రతి ఒక్కటి ఇలా సామాన్య మానవుడు కొనుక్కొని తినే పరిస్థితులు లేవు. ఇలా తులం బంగారం, ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే తులం బంగారం 30,000 ఉన్న ఆ బంగారం ఇవాళ 72,000కు పోయింది. అంటే ఎక్కడి నుంచి చెడిపోతుంది? కరోనా వల్ల దెబ్బతిన్న రేట్లకు దీనికి ఇంకా డబుల్ ట్రిబుల్ అయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ కాంగ్రెస్ ఇచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్లో చెప్పినాము 6 గ్యారెంటీలు 5 అమలు చేస్తాం. దానిలో వైట్ రేషన్ కార్డులో ప్రతి ఒక్కరు కూడా 500 సిలిండర్ ఇస్తున్నాం, ప్లస్ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేశ్వర మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో బుధవారం ఎంపీ ఎన్నికల ప్రచారం భాగంగా కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాన్ని హక్కులుగా మారుస్తాం, ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేస్తాం, ఉపాధి హామీల కింద రోజుకు 400 రూపాయల దినసరి కూలీ ఇస్తాం, అంగన్వాడీలకు గుర్తింపు చేస్తాం, అధికారంలోకి రాగానే దేశ భద్రత కోసం దళిత ఆదివాసుల నిరుద్యోగులను కాపాడాలి, గరీబ్ సర్కార్ తీసుకొద్దాం, రైతు భరోసా నిధులను అకౌంట్లో జమ చేశాం, ఆగస్టు 15 తేదీలోగా ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, అందుకే గిరిజన బిడ్డకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది, అత్రం సుగుణక్కకు అత్యధిక మెజార్టీతో గెలిపించి జిల్లా అభివృద్ధి చేసుకుందాం, నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను, ఎటువంటి పనులను నా దృష్టికి తీసుకువచ్చి అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరిపై ఉంది, ప్రతి ఉపాధి కూలీ మహిళ అకౌంట్లో సంవత్సరానికి 1,00,000 ఇస్తాం, పిప్రీ లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ పనులను పునఃప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, లోకబొమ్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, టీజేఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినోద్, మండల నాయకులు సుదర్శన్ రెడ్డి, రత్నాకర్, గంగయ్య, రామచందర్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నిటి మీద రేట్లు అయితే తెచ్చారు. మీరు పొద్దుగాల పోయేది 100 రోజుల పని ఎవరు తెచ్చారు? కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ ఇచ్చినప్పుడు ఎంతైతే కూలి ఉందో ఈ 10 ఏళ్ల నుంచి మోడీ ₹1 100 రోజుల పనికి రూపాయి కూడా రేటు పెంచలే, మీ కూలి పెంచలే. కాబట్టి రాబోయే కాలంలో అమలుకు నోచుకొని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని బీఆర్ఎస్ నాయకులు కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాంట చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేసీఆర్ కృషి వల్ల సాధ్యమైన తెలంగాణ రాష్ట్రంతోనే బీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి సాధ్యమైందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, రైతు రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందాయన్నారు. అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కేసీఆర్ పాలనలో తాగునీరు, సాగునీరుతో ప్రజలు సంతోషంగా ఉండేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల పాలనలో గోదావరి ఎడారిగా మారిందన్నారు. ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అమలు చేయని హామీలను ఇచ్చినట్టుగా అబద్ధపు మాటలు చెప్పి మళ్లీ అధికారంలోకి రావడం చూస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికలు ఒక సామాన్య వ్యక్తికి 1000 కోట్లు ఉన్న ధనవంతునికి మధ్యలో జరిగే ఎన్నికలని, ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కొప్పుల ఈశ్వర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉండేటోని మంచైనా చెడైనా ఏ టైంకు మీరు వచ్చినా ఎక్కడంటే అక్కడ మీతో మీ సమస్య నేను పరిష్కారం చేసిన. కానీ అలా సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే మనిషి దొరకడు, ఎల్ఓసి కావాలంటే మనిషి దొరకడు, ఓ చెత్త తీయాలంటే మనిషి దొరకడు, ఓ నాలి తీయాలంటే మనిషి దొరకడు. మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరూ నేను ప్రార్థిస్తూ, దేశ ప్రజలను మోసం చేసిన నరేంద్ర మోడీ, ధర్మపురి అరవింద్ను ఓడించండని సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ కోరారు. సిపిఐఎంఎల్ ప్రజాపంత మోర్తాడ్ మండల కమిటీ ఆధ్వర్యంలో దేశ ప్రజలను మోసం చేస్తున్న నరేంద్ర మోడీ, ధర్మపురి అరవింద్ను ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఓడించాలని మోర్తాడ్ మండల కేంద్రంలో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్, బి దేవరంలు మాట్లాడుతూ, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు సాధన, పసుపుకు 15,000 రూపాయల మద్దతు, మినిమం సపోర్ట్ ప్రైస్ జాబితాలో చేర్చాలని ఆనాడు సిట్టింగ్ ఎంపీ కవిత పసుపు రైతులకు ద్రోహం చేసిందని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగించారు. ఇది అదునుగా భావించిన బీజేపీ అభ్యర్థి పిలవని పేరంటంగా నాకు ఓట్లు వేసి గెలిపిస్తే 5 రోజుల్లోనే పసుపు బోర్డు సాధించి పెడతానని, ఎంఎస్సీ జాబితాలో 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తారని, ఎర్రజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చేపడతారని, 100 రూపాయల బాండ్ పేపర్ మీద ప్రమాణపూర్వకంగా అంబేద్కర్ చౌరస్తాలో రాసి 5 సంవత్సరాలు గడిచినా అతి లేదు గతి లేదని వారన్నారు. రైతుల్లో గజెట్ పట్ల విశ్వాసం లేకపోవడంతో మరోసారి దేశ హోంమంత్రి అమిత్ షాను రప్పించి నిజామాబాద్లోని పసుపు బోర్డును ఏర్పాటు చేపిస్తామని వాగ్దానం తిరిగి చేయించారు. గజెట్లోనే స్పష్టంగా ఉంటే హోంమంత్రి చేత నిజామాబాద్లో ఏర్పాటు చేస్తామని వాగ్దానం అవసరమా?
అని రైతులు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతులపై పెట్టిన కేసులన్నింటినీ రద్దు చేయాలని, తిరిగి మరోసారి మోసపోకుండా బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత జిల్లా నాయకులు సారా సురేష్, మోటార్ మండల కార్యదర్శి జి కిషన్, కమ్మర్పల్లి మండల కార్యదర్శి బి అశోక్, మహిళా సంఘం జిల్లా ఉపాధ్యాయురాలు వి సత్యమ్మ, పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్, వి అశోక్ తదితరులు పాల్గొన్నారు. వెనక్కి తీసుకోవాలి, మరి పంట స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. లేదా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి మొత్తం ప్రైవేట్ పైన వేసి ఆదాని అంబానీలకు రైల్వే, ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు అన్నీ ఆదానికి అప్పచెప్పిండు. ఈరోజు ప్రపంచంలోనే 69వ స్థానంలో ఉన్న ఆదాని ఈరోజు 10 ఏళ్లలో 2వ స్థానానికి ప్రపంచంలో కుబరుడైండు. ఇప్పుడు ప్రజలు రైతులు ఆలోచించి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని దిస్తామని రైతు కూలీ సంఘం ప్రజాపంత మాస్లను డిమాండ్ చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. మధ్యాహ్నం వరకు బాణుడు బగబగా మండగా సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు రావడంతో వాతావరణం చల్లబడింది. నిజామాబాద్ జిల్లా వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు వాతావరణ బాణుడు బగబగతో ప్రజలు ఉక్కపోతకు గురికాగా సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లాలో బుధవారం సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసింది. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పిలుపు మేరకు 3వసారి మోడీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ధర్మపురి అడవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఖానాపూర్ డివిజన్లోనైనా రాత్రి బీజేపీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో బీజేపీ కార్యకర్తలు రామకృష్ణ, శ్రీకాంత్, గణేష్, ధనరాజ్, సాయికుమార్, సంపత్, మహేష్ పాల్గొన్నారు. బాసర మండల కేంద్రంలో బుధవారం అంగడి సందర్భంగా బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మమ్మాయి రమేష్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిని ఆత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు జంగం రమేష్, సంజీవరావు, దేశాయ్, కాల్వ రామదాస్, పల్లపు తులసిరామ్, హనుమంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేపు నిర్వహించే బహిరంగ సభ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనారోగ్యానికి గురికావడంతో రేపటి బహిరంగ సభ రద్దు కావడం జరిగిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ, జహీరాబాద్ పార్లమెంట్ ప్రభార్ పెద్దల గంగారెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి కోరుతూ కార్యకర్తలు నిరుత్సాహపడకూడదని వారు అన్నారు. బీజేపీ అభ్యర్థి గెలుపు కొరకు కష్టపడి పనిచేయాలని వారు అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి గంట చరితరావు మాట్లాడారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కంప్యూటర్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలన్నారు. వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తానన్నారు. వ్యవసాయంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ వాటి అనుబంధ పరిశ్రమల ఏర్పాటు, చిన్న సన్నకారు రైతులకు ఉపాధి కల్పన, మిర్చి, జొన్న, వరి, చెరుకు పంటలకు కనీస మద్దతు ధర, ఐటీ హబ్స్, ఇండస్ట్రీస్ నెలకొల్పి యువతకు ఉపాధి కల్పన, మహిళా సాధికారతను పెంచే విధంగా వృత్తి విద్యా సంస్థల ఏర్పాటు, యూజీ, పీజీ విద్యార్థులకు నూతన వసతి నిర్మాణాలు చేపట్టడం, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకోవడం. ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించాలో మనందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఎలాంటి ప్రాఫిట్స్ వాళ్ళకి పొందలేదు. నిజంగా మనం ముందుండి నడిపించిన కేసీఆర్ గారు మనం 10 సంవత్సరాలు పదవి గౌరవించుకున్నాం. కానీ వాళ్ళకి ఎలాంటి అమరవీరులకు మాత్రం ఎలాంటి ప్రాఫిట్స్ అందలేదు. కాబట్టి వాళ్ళని కూడా దీంట్లో పరిగణలోకి తీసుకొని వాళ్ళకు ఉద్యోగం కావచ్చు, లేదంటే ఎలాంటి మరే అంటే విద్య కానీ వైద్యం కానీ. బోధన్ జిల్లా ఆసుపత్రికి నిత్యం ఆసుపత్రికి వచ్చే రోగులతో రద్దీగా ఉండే జిల్లా ఆసుపత్రి బార్ అండ్ రెస్టారెంట్గా మారింది. రాత్రి సమయంలో హాస్పిటల్ ఆవరణలో మద్యం సేవించి మద్యం సీసాలను చెత్తబుట్టలో పడేస్తున్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,014 రూపాయలుగా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,079 రూపాయలుగా ఉంది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించండి, నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది. నిజామాబాద్లో నిర్వహించిన రోడ్ షో అనంతరం నెహ్రూ పార్క్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సభకు పెద్ద ఎత్తున హాజరైన జనం. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, బాల్కొండ ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, వినయ్ రెడ్డిల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజానికం. గౌడ కులస్తులు గీతా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన హొన్నాజీపేట గ్రామస్తులు. పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. ఆశీర్వదించండి, సేవకుడిగా పనిచేస్తా. ఆర్మూర్ జగిత్యాలలో ఎన్నికల ప్రచారం. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. పోలింగ్కు 48 గంటల ముందు బల్క్ ఎస్ఎంఎస్లు ప్రచారం నిషేధం. నిజామాబాద్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. కాంగ్రెస్ బీజేపీల మోసపూరిత హామీలు నమ్మొద్దు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి ఏర్గట్ల, ముప్కాల్, బాల్కొండలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ జిల్లాలో అనుమతి లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటాం. K6 కథనానికి స్పందించిన నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.